నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మీటింగ్కు స్పందన కరువైంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మడ బుజ్జు, మాజీ ఎమ్మెల్యేలు వేణుగోపాలాచారి, విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్, ఆ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సైతం హాజరయ్యారు. ఒకరిద్దరు మినహా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరూ రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు మాత్రమే హాజరయ్యారు. కేవలం అల్ఫోర్స్ విద్యా సంస్థలకు చెందిన సిబ్బంది, గ్రాడ్యుయేట్ ఓటర్లు, సిబ్బంది వచ్చినా అంతా స్పందన కనిపించలేదు. దీంతో మంత్రి సీతక్క అసహనం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ముథోల్ నియోజకవర్గం ప్రభావం చూపబడుతుందని పలువురు అభిప్రాయం తెలుపుతున్నారు. ప్రతి 4,800 ఓటర్లలో 1000 మంది మాట్లాడారు. అయినంత మట్టుకు ఇంకొక 2,000 ఓటర్స్ తప్పకుండా మాట్లాడి మీ ఓటు హక్కు కోసం నేను మీ తరఫు నుంచి హామీ ఇస్తూ ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి వాళ్ళ హామీని సమస్యలు ఎదుర్కొంటే తప్పకుండా తీర్చడానికి ప్రయత్నం చేస్తానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎట్లా ఉంటాయంటే అక్కడ మినీ జాతర అసలు జనాలు తక్కువ ఉంటారు. జ్యేష్ఠ సమ్మక్క సాగమ్మ గద్దెలకు తల్లులకు చీరలు ఉండడం, చీరలు కట్టడం కోసం 10 నిమిషాలు ఆ గద్దెల మీద అంటే చుట్టూ ఇంకా దర్శనం చేసుకొని పోవచ్చు. గద్దెల మీద జస్ట్ 10 నిన్న సిసి ఫుటేజ్ కూడా తీయించారు. ఇక చాలా తీస్తే గంటల తరబడి ఆపిన సీతక్క నిలదీసిన మహిళలు. ఎందుకు గంటల తరబడి ఆపడానికి అక్కడ 1,000 మంది వచ్చే జాతర జరగలే. నిన్న జస్ట్ మినీ జాతర, జస్ట్ ఈ గంట నుంచి కాటికి తాగడానికి సరే తల్లిలో గద్దెలు చుట్టడం, చీరలు చుట్టడం కోసం, చీరలు సారా పెట్టడం కోసం పోయి ఒక ఆ బిడ్డగా మొక్కుతున్నాం. ఓ నలుగురిని ఆడ పెట్టించి అడిగిపించి అక్కడి నుంచి వీడియో తీసుకుని నేను చూస్తూనే చూసి దానిలో సీతక్క నేను తీసేది. దేవుడి దగ్గర కూడా ఇంత నీచమైనటువంటి అబద్ధాలు, దొంగ రాష్ట్రాలు రాష్ట్రాలు బాగుపడతారా? జనాలందరూ తూతూ ఉంచి మీడియాని అనుకుంటారు. అదే ఆడ ఆపడానికి గంటలు జనం లేరాడ. నిజంగా మేము ఎందుకు ఆపుతాం? నేను జనరల్గానే లాస్ట్ జాతర జరిగింది. నా తల్లిదండ్రులు 70-80 సంవత్సరాల అయినా కూడా జనంలో పోయి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. పాపం నేను మంత్రిగా ఉండి కూడా వాళ్ళ గద్దెలు నేను తీసుకోలేకపోయినా, గద్దెల కాడ కూడా తీసుకుపోయి మొక్కించలేకపోయాను. కానీ ఇట్లాంటి రాతలు, ఇట్లాంటి యూట్యూబ్లు దయచేసి మానండి. సమ్మక్క గద్దెల దగ్గర కూడా అత్యంత దారుణంగా అబద్ధాలు. వినే జాతర చిన్న జాతర అంటే చిన్నగా చేస్తుంది. జస్ట్ 10 నిమిషాలు. నేను నిన్న అక్కడ మొత్తం ఇది ఏంటి స్టోరీ అని సిసి ఫుటేజ్ ఇస్తే 10 గంటల 17 నిమిషాలకు నేను గద్దెల నుంచి పోయినా, 10 గంటల 27 నిమిషాలకు నేను గద్దెల నుంచి బయటకు వచ్చేసి జస్ట్ 10 నిమిషాలు. దాన్ని గంటల తరబడి ఆపిన్ను పిలువాడు. ఇద్దరు నాడులో తీసుకొచ్చి ఎందుకు ఆపిన్ను అనేది వీడియో తీసి అది పెట్టి, కానీ అక్కడ జరిగింది ఎవరికి తెలుసు? గంటల తరబడి అనేది బయటకు పోయింది. ఆ అడిగించు అక్కడ వీడియో తీస్తా ఉన్నాడు. నేను నాకు అర్థమైంది ఇదేదో ఉందని. కాబట్టి దయచేసి మీడియా కానీ, పార్టీలు కానీ, రాజకీయాలు కానీ, యూట్యూబ్ కానీ విలువలు కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లా కొన్ని వ్యవస్థలు అక్రోశం నెగిటివ్ స్ప్రెడ్ చేయడమే పనిగా. ఈరోజు పని పథకాలలో పోటీ పడండి, పాలనలో పోటీ పడండి, అభివృద్ధిలో పోటీ పడండి, ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడండి. కానీ అబద్ధాలు ప్రచారం చేయడంలో చాలా మంది పోటీ పడుతున్నారు. కాబట్టి దయచేసి నేను ముందే చెప్పాను, ఇది జస్ట్ ఇంట్రాక్షన్. ఈ మీటింగ్ ఇక్కడ లేదు. నిర్మల్లో మీటింగ్ ఉంది, ఆదిలాబాద్ లో మీటింగ్ ఉంది, తర్వాత అస్మాబాద్